మంది మన ఓటు హక్కును వాళ్ళు ఇతరులు వేయించుకుంటున్నారు. సో మన ఓటు మనం వేసుకుంటాం, మన బిడ్డకి వేసుకుంటాం. అనగదొక్కబడిన కులాలు, అనగదొక్కబడినటువంటి కులాల నుండి ఒక లీడర్ను ఎదగనీయని పరిస్థితి ఈరోజున్నది. ఆధిపత్య వర్గాలైనటువంటి ఇతర పార్టీలన్నీ కూడా ఈ సమాజం నుండి ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన జీవితాన్ని ధారపోసి మనకు రాజ్యాంగం రాసిండు, ఆ రాజ్యాంగాన్ని మార్చాలనే కుట్ర జరుగుతున్నది. ఈరోజు ఆధిపత్య పార్టీలు ఆ రాజ్యాంగాన్ని మార్చి ఈ ఏదైతే అణచబడ్డ సమాజం ఏదైతే ఉన్నదో ఎస్సీ ఎస్టీ బీసీలకు బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించినటువంటి హక్కులను కూడా ఈరోజు పూర్తిగా తొలగించే ప్రయత్నం జరుగుతున్నది. సో మన హక్కులను మన బాధ్యతలను కాపాడుకోవాలంటే మన చిన్న సమాజం అంటే ముఖ్యంగా చెప్తున్నాను నేను, ఒక మాల, ఒక మాయ, ఒక కమ్మర, ఒక కుమ్మర, ఒక వడ్రంగి వీళ్ళు కలిస్తేనే ఒక సమాజం అవుతుంది, మనకు ఒక యూనిటీ అనేది ఏర్పడుతుంది. సో మన ఓట్లు ఎంతోమంది వేసుకుంటారన్న. ఇక్కడ చూడండి మీరు, ఈ ఏను గుర్తు ఎన్నో మందికి మొన్నటి తరం కూడా ఎంతోమందికి కండువ కల్పించి రాజకీయ భవిష్యత్తు ఇచ్చినటువంటి పార్టీ ఏను గుర్తు. కానీ దీన్ని వాడుకుంటున్నారు కానీ ఈ జెండా కానీ ఈ బ్లూ కలర్ జెండా కానీ ఆ సమాజాన్ని కూడా ఎవరు ఆదరిస్తలే. అప్పటి పూర్తిగా వస్తున్నారు, దండాలు పెడుతున్నారు, ఇంకా ఏదేదో ఇస్తున్నారు, ఓటు వేసుకొని వెళ్ళిపోతున్నారు. 30-40 సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్నటువంటి ఈ రాజకీయ పార్టీలు మీకున్నటువంటి అద్దెకర కానీ మీకున్నటువంటి ఒకేకర భూములు కానీ ఎందుకు పట్టాభూమిలో చేస్తలేడు? మనం ఎందుకు అడుగుతలేము? మన నాయకుడు రావాలి, మనకంటే ఒక లీడర్ ఉంటే మన అసైన్ భూములన్నీ పట్టాభూములో మార్చే శక్తి మనకు ఉంటుంది. ఇతరునికి ఓడేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఈరోజు మనకు చేయలేకరు, మనకు ఆ భూములను పట్టా చేస్తే మనము రేపు పొద్దున పొటిషన్లో అవుతామా కాదు? మీరు చెప్పండి. మీకు 1 ఎకరా భూమి ఉందని అనుకుందాం ఈయన పాషమైనారంలో. ఈరోజు మార్కెట్ వాల్యూ ప్రకారం 1 ఎకరా భూమి ఇక్కడ 6 కోట్లు పోతుందండి. అదే నీకు 1 ఎకరా భూమి అసైన్డ్ ల్యాండ్ నీకు పట్టా చేస్తే 6 కోట్లకు నువ్వు అమ్ముకొని ఇంకో దగ్గర ల్యాండ్ తీసుకుంటావు, ఒక బిల్డింగ్ కట్టుకుంటావు, ఒక రెంట్ తీసుకుంటావు, ఒక వ్యాపారం చేసుకుంటావు, నీ కొడుకును అమెరికాలో చదివిపిస్తావు, బొంబాయిలో చదివిపిస్తావు. వస్తామా కదా? సో మన పార్టీ గురించి మనం చేయాలంటే ఒకసారి బహుజన సమాజ్ పార్టీకి ఓటేయండి. మన బిడ్డ, మన జాతి బిడ్డ, మన బహుజన బిడ్డ. సరేనా?